ఎండియూ బళ్ళు ఉండటం వల్ల తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ఏ రకంగా ఉపయోగపడినామన్నా ఇదే కృష్ణా జిల్లాలో మొత్తం మునిగిపోతే ఈ బళ్ళు ద్వారానే అన్ని అందించే కార్యక్రమం చేశారు. రేషనే కాదు అన్ని రకాలు కూడా దీని మీదే ఇది అందించే వాటర్ కానీ ఫుడ్ కానీ మరి అన్ని రకాలు కూడా ఈ బళ్ళ మీదే అందించే కార్యక్రమం చేశారు. అలాగే వరదలు వచ్చిన గోదావరి వరదలు వచ్చిన ఏరియాల్లో కూడా ఈ బళ్ళ ద్వారానే అందించే కార్యక్రమం చేశారు. ఇంత మంచి ఉపయోగపడే వ్యవస్థని గొప్ప కొలుస్తారా అని మీరు అడుగుతున్నాను. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు 1,70,000 కోట్లు అప్పు చేసేశారు. దేనికి ఉపయోగించారో తెలీదు. ఏ పథకం ఇవ్వలేదు, ఏది కొనసాగించలేదు. ఇవాళ అమ్మఒడి అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 18 అని రామానాయుడు కాదు డ్రామాలు ఆడటం బాగా తెలుసు. ఖాజా పూతరేకలు తీసుకురామని వాలంటీర్స్ కి మీకు వచ్చేస్తున్నాయి కంటిన్యూ చేస్తున్నాను. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం చేస్తున్నాను. నువ్వు దేనికి సరిపోతావు? జగన్మోహన్ రెడ్డి గారికి కాలు గోటికి కూడా సరిపోవు. నువ్వు పెద్ద డ్రామా నాయుడు అనే సంగతి తెలీదా? పాలకుల్లో అందరికీ తెలుసు. నువ్వేదో గెలిచేసావు అనుకున్నావు. ఈవీఎంల ద్వారా గెలిచారు, ఎలా గెలిచారు మీరు. అంతేకాని ఇవాళ ఈ ఎండియూ బళ్ళు విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కంటిన్యూ చేసే కార్యక్రమం చేయకపోతే మాత్రం మేము వాళ్ళ తరఫున సపోర్ట్ గా నిలబడతాం, వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళకి కంటిన్యూ చేసేటట్టు మేము కొనసాగించడానికి మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవస్థలను కుప్పగొలిసి మీరు ఏం చేద్దామని మీరు సూపర్ 6 అమలు చేయకపోగా ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఆపేశారు. ఏదో కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందంట. ఏదో మీరు సూపర్ 6 అనేదానికి పథకాలన్నీ కొనసాగుతాయి, ఇంకో సూపర్ 6 కూడా వస్తుంది అనుకున్నారు ప్రజలు. కానీ అది పోయే ఇది పోయే, అది పోయే ఇది పోయే. ఈ రకంగా మీరు చేస్తున్నారంటే ఇది సరే మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాహన మిత్ర పథకం 10,000 రూపాయలు ఇచ్చేవారు, అన్నీ కూడా గాలి వదిలేశారు. వీళ్ళకు కూడా మరి ఎండియూ బళ్ళు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మనసు అంటే కూడా మేము ఇన్సూరెన్స్ విషయంలో 50% మాకు సాయం చేయండి, 50% మేము అందరం కలిపి కట్టుకుంటామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% కాదు మొత్తం కట్టండి అని చెప్పి కట్టించే కార్యక్రమం చేశారు. ఎండియూ బళ్ళకి మనసు ఉండాలి, మీకు మనసు లేదు. మీ సంపద సృష్టిస్తానంటే ఏదో అనుకున్నాం, సంపద మీకోసం సృష్టించుకుంటున్నారనే సంగతి ఇప్పుడే మాకు తెలిసింది. మీరు ఇవాళ ఏదైతే కుట్టు మిషన్లో ఉంది దగ్గర 200 కోట్ల రూపాయలు హాంపట్, మళ్ళీ ఏవో వస్తున్నాయి దాంట్లోనూ కూడా హాంపట్. ప్రతిదీ కూడా మీరు దోచుకో దాచుకో పంచుకో. ఈయనేమో డీబీటీ ద్వారా ప్రజలకు కొడతా ఉంటారు, మీరు మాత్రం దోచుకో దాచుకో పంచుకో. ఈ పరిస్థితి మీద ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక ఎండియూ 20,000 కుటుంబాలు పోవటమే కాకుండా ఈ 1,45,000 మంది రేషన్దారులు చాలా అవస్థలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రం అతలాకుతలం అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైన్లో ఉండి రోజులు తరబడి చేసుకునే పరిస్థితి, మోసం ఎక్కువ దీంట్లో జరుగుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను నాదెండ్ల మనోహర్ గారిని డైరెక్ట్ అడుగుతున్నాను. ఈ సంవత్సరంలో ఎండియూ బళ్ళు ద్వారా మీరు ఎన్ని టన్నుల బియ్యం దొంగ బియ్యాన్ని పట్టుకున్నారు? ఎన్ని లక్షల టన్నుల బియ్యం మీరు పట్టుకుని ఆక్షన్ వేశారో నాకు తెలియజేయండి. వాళ్ళ ద్వారా మీకు అన్యాయం జరిగిందంటారు కదా, వాళ్ళు మోసం చేస్తున్నారంటున్నారు కదా. 10,000 బళ్ళుల్లో 260 కేసులు వచ్చినాయి అంటున్నారు. రావా 10,000 దాంట్లో 260 కేసులు? రేపు మీరు 2,900 రేషన్ షాపుల్లో ఎన్ని కేసులు వస్తే మొత్తం మూసేస్తారా అని నేను అడుగుతాను. మళ్ళీ చేత ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది కొనసాగించాలి, కొనసాగించి తీరాలి. వాళ్ళ 20,000 ఫ్యామిలీలతో పాటు 1,45,000 కార్డుదారులందరికీ కూడా అవస్థలు కలజేయకుండా పని పోకుండా కాపాడే విధంగా మీరు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ దీన్ని మరొక్కసారి పునరావృతం చేసి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏదండి 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు ఈ వ్యవస్థ ద్వారానే. ఎవరు చేశారండి? అవునండి, ఇప్పుడు 99 పైసలకి ఎకరం ఇచ్చేసేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇది దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ప్రజల కోసం చేశాం మేము. దుర్వినియోగం ఎందుకు అవుతుంది?
ఇవాళ పంజాబ్ రాష్ట్రం దుర్వినియోగం చేయడానికి చేస్తుంది. ఇంకా 5-6 రాష్ట్రాలు ఇది కొనసాగించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది దుర్వినియోగం చేయడానికా? చెప్పండి. ప్రజలకి అందించే కార్యక్రమం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం చేయకపోతే ఎందుకండి మనం 1,70,000 కోట్లు సంవత్సరం జరగకుండా అప్పు చేశారు. ఎక్కడ పెట్టారు? ఎవరికి ఇచ్చారు? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంత దుర్వినియోగం చేశారు మీరు? కుట్టు మిషన్లు ఉన్నాయి. కుట్టు మిషన్ల మీద ఎంత అవినీతి? 200 కోట్ల రూపాయలు. మీరు దోచుకో మీ సంపద సృష్టిస్తారు కదా. మీరు ప్రజల కోసం చేయరా? ఖర్చు పెట్టరా? 30% మంది ప్రజలకి అసలు ఇవే అందించలేదు ఎంబీఓ అన్నారు. చెప్పండి. మీరు అందించకుండా ఏం చేశారు? ఎన్ని లక్షల టన్నులు మీరు పట్టుకున్నారు? ఎన్ని లక్షల టన్నులు మీరు ఆక్షన్ వేశారు? తెలపండి మాకు. తెలపాలి కదండి. ఇగో ఇన్ని లక్షల టన్నులు మేము పట్టుకున్నాం. మా టైంలో మేము పట్టుకునేవాళ్ళం. నెల ఆక్షన్ వేసేవాళ్ళం. 29-30 రూపాయలకి అమ్మేవాళ్ళం కేజీ. మీరు సీజ్ ద షిప్ అన్నారు. స్టార్ట్ ద షిప్ అయింది. మీరు గొడవలకు సీల్ చేసేమన్నారు. ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారు మీరు ఆక్షన్ పెట్టి? ధాన్యం, బియ్యం చెప్పనండి. ఇంత అడావడి చేశారు కదా మీరు. కాకినాడలో మీరు సీజ్ చేశారు కదా గొడౌన్స్. ఆ గొడౌన్స్ లో మీరు ఎన్ని లక్షల టన్నులు ఆక్షన్ వేశారు? ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తెచ్చారు? సీజ్ ద షిప్, స్టార్ట్ ద షిప్. టీడీపీ కార్యకర్త చెన్నయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తారంటే మీకేంటి ఇబ్బంది? ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు? అవునండి. ఇప్పుడు అది కాదండి. మీరు చేయండి. నేను మంచిదే కాదంటలేదు. అలాగే మీ వల్ల 29 మంది చనిపోయారు. 8 మంది గుంటూరు జిల్లాలో చనిపోయారు. వేరే చోట 3 చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు కూడా మీరు న్యాయం చేయాలి కదా అంటున్నాను. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా అంటాను. వాళ్ళ కుటుంబాలు కదా అంటాను. మీ చంద్ర ఏదైనా కుటుంబం, వాళ్ళది కూడా కుటుంబాలు కదా. మీ వల్లే చనిపోయారు కదా పుష్కరాల్లో 29 మంది. వాళ్ళ కనీసం ₹1 సాయం కూడా చేయలేదు కదా మీరు. అవునండి. ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే దాని అన్ని కూడా సుముఖంగా చేస్తారు. వీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం లేదు కాబట్టి